నా జీవితంలో దేవుని చిత్తంలో ఉన్నానని తెలిసి కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఏం జరుగుతుంది? అవునండి, మన జీవితాలు దేవుని చిత్తంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క లోకంలో ఎంతమంది ఉన్నా కూడా దేవుడు ఆయన యొక్క రక్షణ మనకు అనుగ్రహించి ఉచితంగా మనకు అనుగ్రహించి ఆయన బిడ్డలవ్వడానికి గొప్ప భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. అటువంటి గొప్ప ఆయన చిత్తంలో ఒక గొప్ప ప్రణాళికలో మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే ఈ లోకంలో మనము ఆయన యొక్క మహిమను సమస్తమైన ప్రజలకు చూపించాలని, మన ద్వారా దేవుడి యొక్క శక్తి లోకానికి కనబడాలని ఒక చిత్తము ద్వారా ఒక ప్రణాళిక ద్వారా దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్న మనము కూడా ఆయనకు మన జీవితంలో విలువివ్వకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు కొంతమంది వ్యక్తుల ద్వారా మనం తెలుసుకుందామండి. మనం చూచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైరి. అసలు ఏలీ కుమారులు అంటే ఎవరండి? ఏలీ అంటే ఎవరు? ఒక యాజకుడు, ఒక పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారి తరువాత ఆ యొక్క యాజకత్వం ఎవరికి వస్తుందండి? ఆ యొక్క యాజకులుగా పాస్టర్లుగా ఎవరు ఉంటారండి? ఆ యొక్క కుమారులే కదా. అతనికి 2 కుమారులు ఉన్నారు. వారు మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఎందుకు అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా. మేము ఈ యొక్క లోకంలోని ప్రజలకు దేవులకు ఒక మధ్యవర్తులుగా ఒక మీడియేటర్స్ గా ఉన్నాము. దేవుణ్ణి ఇంకా ఇంకా మేము దగ్గరగా జీవించాలి, ఇంకా గొప్పగా దేవుని సన్నిధిని ప్రజలందరూ దేవుడి వైపు తిరిగేటట్లు మేము ఉండాలి అని అనుకోకుండా ఆయన ఎర్రగని వారే దేవుడికి దూరం అయిపోయారంట. దేవుడి దృష్టికి దుర్మార్గులయ్యారంట. అంతేకాదండి, ఎవరైతే వాళ్ళకి ఇష్టపూర్వకంగా దేవుడికి నైవేద్యం సమర్పించడానికి ఆ యొక్క మందిరానికి వచ్చినప్పుడు వారు ఆ విధంగా చెడ్డగా ప్రవర్తించడం వల్ల, మాకు మాత్రమే ఇవ్వండి, దేవుడి కన్నా ముఖ్యము మేమే అన్నట్లుగా మాట్లాడడం వల్ల వారు కూడా ఆ నైవేద్యం అర్పించే వారు కూడా, ఇశ్రాయేల్ వారు, యూదా వారు కూడా ఏమయ్యారంటే అసహ్యపడిపోయేవారంట. ఆ విధంగా ఒక్కసారి మనం 17వ వచనం మనం ఒకసారి చూద్దామండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమేరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఆ యొక్క పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదిగా ఉన్నదంటండి. దేవుణ్ణి ఒక చిత్తంలో మేము ఉన్నాము, మా కుటుంబం ఒక చిత్తంలో ఉంది అని వారు గ్రహించక, వారేమి చిన్నపిల్లలు కాదండి, ఒక యవ్వన కాలంలో ఉన్నవారు గ్రహించక ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అంతేకాదు, ప్రత్యక్ష గుడారం దగ్గర పని చేయడానికి వచ్చిన స్త్రీలతో అసహ్యంగా ప్రవర్తించడం ద్వారా ఏలీ కూడా వారికి హెచ్చరిక చేసినా కూడా వారు వినకపోయారండి. వినకపోవడం వల్ల దేవుడు ఒక దైవజనుడిని ఏలీ దగ్గరకు పంపించి ఏమంటారో తెలుసా? ఒక భయంకరమైన మాట అంటారండి. నీవు దేవుని కంటే నీ కుమారుల్ని నువ్వు ఎక్కువ చేసుకుంటున్నావు, నువ్వు ఎక్కువగా. ఒక్కసారి మనం చూద్దామండి 29వ వచనం. 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వున పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యముల శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయుచున్నావు. నీకు ఒక యాజకుడుగా ఉన్న నాకంటే నీకు కుమారులే ఎక్కువైపోయారు కాబట్టి నీ కుమారులు 2 కూడా ఒకే రోజు మరణిస్తారు అని దేవుడు చెప్పారండి. చూసారా? ఒక దేవుని చిత్తంలో ఉన్న కుటుంబం, దేవుడి చిత్తంలో దేవుడి పని కోసం నిజంగా అండి వారు దేవుడి తర్వాత ఈ లోకంలో వారికే విలువ ఉంటుంది, ఒక యాజకులకి విలువ ఉంటుంది. అటువంటి కుటుంబంలో పుట్టిన కుమారులిద్దరూ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నారు. అంతేకాదు, ఆ నైవేద్య విషయంలో స్త్రీల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆ యొక్క ఏలీ కూడా వారిని ఎటువంటి ఆ యొక్క కండిషన్స్ పెట్టకుండా, ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వకుండా ఉండడం వల్ల నాకంటే నీ యొక్క కుమారులు నువ్వు ఎక్కువ చేసి ఉన్నావు కాబట్టి ఒకే రోజు నీకు 2 కుమారులు చనిపోతారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇంకా 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 ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇటువంటి కష్టాల్లో, కన్నీళ్ళలో మనం ఇంకా నిలబడుతున్నామంటే కేవలం ఆయన చిత్తంలో ఉండబట్టే
ఆయనే మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా అండి? ఇంకా దేవుడి మీద ఆధారపడి దేవుడితో ఉండాలి. కానీ ప్రభా ఈ యొక్క మన ఇష్టం వచ్చినట్లు ఆయన చిత్తంలో ఉన్నాంలే, ఒక స్థాయి వచ్చేసిందిలే, ఒక స్థితి కలిగి ఉన్నాంలే, మా తాతలు ఇలా అని కాకుండా నువ్వు ఎలాగా ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడి యొక్క సన్నిధి నీలో ఉంటుందని నువ్వు గ్రహించాలి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఎంత మంచిగా నువ్వు ఉంటావో అప్పుడు మాత్రమే దేవుని సన్నిధి నీలో ఉంటుందని నువ్వు గ్రహించగలగాలి. ఆయన చిత్తంలో ఉండడం కుటుంబం ముఖ్యమండి. కానీ నీకు నువ్వుగా ఎంతగా నీ హృదయంలో దేవుడు ఎందు సమర్పణ కలిగి ఉన్నావు, నీకు నువ్వుగా ఎంతగా దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి ఉన్నావు, నీకు నువ్వుగా ఎంతగా దేవుడి ఇష్టం లేని కార్యాలను ఎంతగా దూరం చేసుకుంటున్నావో మనం ఒక్కసారి గ్రహించాలండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. దేవుడు లేకుండా మనం జీవించలేం.